Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. In this video, I shall explain some of the very important questions which are of equal level difficulty of SBI PO and SBI Clerk preliminary examinations. Watch the video completely, and if you have any doubt with regard to these questions, you can ask them in the comment section below. I will try to answer that. Okay, so before watching this video, I request you to watch the previous video as well. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇది ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్ అండి. ఓకే, ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్. సో ఇక్కడ దిస్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. వన్ ఆఫ్ ద పార్ట్స్ మే కంటైన్ అన్ ఎర్రర్. ఏదో ఒక పార్ట్లో ఎర్రర్ ఉండి ఉంటుంది. ఇన్ కేస్ ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ ఉన్న పార్ట్ మనకి ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ది ఎంటైర్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్, నో ఎర్రర్, దట్ ఈస్ ఈ విల్ బి అవర్ ఆన్సర్. చూడండి, ద స్పీకర్ డెలివర్డ్ హర్ ప్రజెంటేషన్ so confident that the entire audience was captivated by her words, nodding in agreement and appreciation. సో ఇక్కడ స్పీకర్ అంటే ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు ఏంటండి, కాన్ఫిడెంట్గా ఆ ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎంత కాన్ఫిడెంట్గా అంటే అక్కడ ఆడియన్స్ వినేవాళ్ళు, ఓకేనా, సో క్యాప్టివేటెడ్, బికెమ్ వెరీ హ్యాపీ అన్నట్టు, ఓకేనా, వాళ్ళు హ్యాపీ అయ్యారు. ఎంత హ్యాపీ అని అంటే వాళ్ళు నాడింగ్ అంటే తల ఊపుకుంటా, ఓకేనా, సో వాళ్ళని ఇచ్చే వాళ్ళని అప్రిషియేట్ చేసుకుంటా అంత బెటర్గా ఉందన్నట్టు ఆ స్పీకర్ యొక్క ప్రజెంటేషన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ద స్పీకర్ ఇక్కడ సబ్జెక్టు, ఓకే, డెలివర్డ్, ఓకేనా, అంటే ప్రజెంటేషన్ ఇవ్వడం అన్నట్టు. ఇది ఏంటంటే V2 అంటే సింపుల్ పాస్ట్లో ఉంది, సబ్జెక్ట్ తర్వాత V2. హర్ ప్రజెంటేషన్, ఇగో ఇది ఆబ్జెక్ట్, ఓకేనా. సో కాన్ఫిడెంట్, చూడండి, సో కాన్ఫిడెంట్ అని ఇక్కడ ఇచ్చాడు, ఓకేనా, సో కాన్ఫిడెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ వర్డ్ ఎవరి గురించి చెప్తుంది, డెలివర్డ్ అంటే హౌ షీ డెలివర్డ్ ప్రజెంటేషనే కదా, ఓకే. సో ఇక్కడ డెలివర్డ్ హౌ ద ఏంటండి స్పీకర్ డెలివర్డ్ అంటే ఎలా ఉంది అంటే ఆ డెలివర్డ్ ఎలా చేశారు, కాన్ఫిడెంట్గా చేశారు, అంతే కదా. ఇది వర్బు. ఇది ఏం చేస్తుంది, వర్బుకు మీనింగ్ యాడ్ చేస్తుంది. వర్బుకు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ని ఏమంటారండి, యాడ్ వర్బు, ఓకేనా. సో ఇక్కడ కాన్ఫిడెన్స్ అని అంటే నౌను, ఓకేనా, కాన్ఫిడెంట్ అంటే అడ్జెక్టివ్, కాన్ఫిడెంట్లీ అనేది యాడ్వర్బ్. అంటే ఇక్కడ ఏం రావాలి, యాక్చువల్గా సో కాన్ఫిడెంట్లీ అని రావాలి, ఓకేనా. ఎందుకనంటే ఈ వర్డు ఈ డెలివర్డ్కు మీనింగ్ యాడ్ చేస్తుంది, అంటే డిస్క్రైబ్ చేస్తుంది. ఈ వర్బుకు మీనింగ్ యాడ్ చేసే వర్డు యాడ్వర్బ్ కావాలి, కానీ ఇక్కడ అడ్జెక్టివ్ ఇచ్చాడు కాబట్టి కాన్ఫిడెంట్లీ అని రావాలి. పార్ట్ బి హ్యాస్ ఎ గ్రామటికల్ మిస్టేక్, సో పార్ట్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ద కంపెనీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్ అండ్ ఇట్ అప్రిషియేట్స్ ద సపోర్ట్ ఫ్రమ్ ఇట్స్ డెడికేటెడ్ స్టాఫ్. ఇది ఎంటైర్గా మీకు చదివితే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, ద కంపెనీ సింగులర్ కాబట్టి ఈజ్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్ అండ్ ఇట్ అప్రిషియేట్స్, ఇట్ ఎవరిక్కడ, కంపెనీ, ఓకేనా. ద సపోర్ట్ ఫ్రమ్ ఇట్స్, దాని యొక్క, ఇక్కడ ఎవరు, కంపెనీ. కానీ ఇక్కడ చూడండి, కంపెనీ మొత్తం ఏ విధంగా ఇచ్చాడు, సింగులర్గా, అంతే కదా. ద కంపెనీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ దెయిర్ అని ఎవరు ఇక్కడ, కంపెనీ. యాక్చువల్గా కంపెనీ అనేది సింగులర్ కదా, సింగులర్ కానీ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ప్లూరల్ ఇచ్చాడు, అంతే కదా. కాబట్టి ఇక్కడ రావాల్సింది ఏంటి, పొసెసివ్లో ఇట్స్ అని రావాలి, ఓకేనా, ఇట్స్ అని రావాలి. దెయిర్ అంటే అక్కడ ప్లూరాలిటీని ఇండికేట్ చేస్తుంది, కంపెనీ సింగులర్ కాబట్టి ఇట్స్ రావాలి. సో పార్ట్ ఏ హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్, కాన్సిక్వెంట్లీ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ చూడండి, దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ సమ్హౌ మోర్ డిఫికల్ట్ అండి. కొంతవరకు డిఫికల్టీ ఇంక్రీజ్ చేసినవి కాలం బేస్డ్ క్వశ్చన్స్ అని అంటారు. క్లర్క్లో జనరల్గా మెయిన్స్ లెవెల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ప్రిలిమ్స్లో పీఓలో అయితే ప్రిలిమ్స్లో మెయిన్స్లో రెండిట్లలో వస్తాయి. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, ఇఫ్ ద ఎగ్జామినర్ వాంట్స్ టు ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ద పేపర్, దెన్ హిజ్ ఆర్ హర్ చాయిస్ విల్ బి కాలం బేస్డ్ క్వశ్చన్స్. You have to pay special attention to these types of questions. సో చూడండి, కాలం 1లో కాలం 2లో కాలం 1లో ఏబిసి, కాలం 2లో డిఈఎఫ్, ఏ సెంటెన్స్కి ఏది లింక్ అవుతుందో దాన్ని చూడాలి, ఓకేనా. సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదండి. దీనికి సపరేట్గా ఎలా చేయాలనేది వీడియోస్ చేస్తాను, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ ద క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నా. ఓకే, ఒకసారి చూడండి, ఏ తర్వాత ఇవి ఏవి లింక్ అవుతాయో చూడండి. కార్బన్ నానోఫ్లోరైడ్స్ మేడ్ బై
ఐఐటి బాంబే రీసెర్చర్స్ కెన్ ఏది లింక్ అవుతుంది, కెన్ కన్వర్ట్. ఓకేనా, కెన్ తర్వాత చూడండి ఏం రావాలి, V1 రావాలి. గ్రామటికల్గా చూస్తే కన్వర్ట్ ఓకే, బట్ ఇక్కడ మీనింగ్ పరంగా చూస్తే చూడండి రీసెర్చ్కి సంబంధించింది. ఇన్సిడెంట్ సన్లైట్ టు హీట్ విత్ 87% ఎఫిషియన్సీ. అంటే వాళ్ళు చేసింది ఏంటండి, వాళ్ళు చేసిన ఒక ఎక్స్పెరిమెంటు 87% ఎఫిషియన్సీతో సక్సెస్గా ఉంది అన్న మీనింగ్ ఇస్తుంది కొంతవరకు. ఓకేనా, సో ఏ అండ్ డి కరెక్ట్గానే లింక్ అవుతున్నాయి, ఏ అండ్ డి కరెక్ట్గానే లింక్ అవుతున్నాయి. గ్రామటికల్గా లింక్ అవుతుంది, మీనింగ్ పరంగా కూడా లింక్ అవుతుంది. కాబట్టి ఏ డి ఓకేనా, ఇది కరెక్టే. బట్ మిగతావి కూడా చూడాలి. ఆగా ఖాన్ ఫౌండేషన్ హ్యాస్ గివెన్ ఉమెన్ ఇన్ ద బీహార్ డిస్ట్రిక్ట్ టు ఏ. చూడండి డి అనేది ఆల్రెడీ అయిపోయింది, లింక్ అయింది. ఈ రెండు చూడాలి. ఏ విల్ అవుతుందా, ఓకేనా, ఏ విల్ రిక్వైర్. అసలు ఇది గ్రామటికల్గా చూసినా కాదు, మీనింగ్ పరంగా ఏ విల్ రిక్వైర్ అనేది కాదు. ఓకేనా, సో కరెక్ట్ కావడం లేదు. కాబట్టి బీతోని ఈ ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా, బీతోని ఒకసారి ఈ ఎఫ్ని చూస్తే ఆగా ఖాన్ ఫౌండేషన్ హ్యాస్ గివెన్ ఉమెన్ ఇన్ ద బీహార్ డిస్ట్రిక్ట్ టు ఏ న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఏ న్యూ సోర్స్ సింగులరే ఉంది కదా, ఏ న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ గ్రామటికల్ కరెక్టే. విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ. అంటే ఆగా ఖాన్ ఫౌండేషను ఉమెన్కి ఒక ఛాన్స్ ఇచ్చిందట బీహార్ డిస్టిక్లో. ఏంటి, ఇక్కడ ఒక టెక్నాలజీని యూజ్ చేస్తూ వాళ్ళ ఇన్కమ్ని, ఉమెన్ ఇన్కమ్ని డెవలప్ చేయడం, ఇంప్రూవ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం అనేది. అంటే ఇక్కడ బీతోని ఎఫ్ కూడా సెట్ అవుతుంది, బీతోని ఎఫ్ కూడా సెట్ అవుతుంది. అంటే ఏడి కరెక్టే, బిఎఫ్ కరెక్టే. మిగతాది ఒకసారి చూడండి. ద డీప్ ఓషియన్ మిషన్, అంటే ఈ ఇక్కడ అయిపోయింది మనకు. ఓకేనా, డీప్ ఓషియన్ మిషన్ ఈజ్ ఇండియాస్ అంబిషియస్ క్వెస్ట్ టు ఎక్స్ప్లోర్. ఓకేనా, ఎఫ్ అయిపోయింది కాబట్టి ఎక్స్ప్లోర్ విల్ రిక్వైర్. ఓకేనా, ఎక్స్ప్లోర్ తర్వాత పర్పస్ ఉండాలి కానీ విల్ రిక్వైర్ అనేది కాదు. కాబట్టి సి అనేది దేంతో సెట్ కావడం లేదు ఇక్కడ. ఓకేనా, సో సి అనేది ఇక్కడ ఆల్రెడీ ఎఫ్తోని ద డీప్ ఓషియన్ మిషన్ అంబిషియస్ క్వెస్ట్ టు ఎక్స్ప్లోర్ ఏ న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ టెక్నాలజీ అని అగ్రికల్చర్ ఉంది ఇక్కడ. కానీ డీప్ ఓషియన్ మిషన్ అనేది అగ్రికల్చర్ సంబంధించింది ఇవ్వలేదు. కాబట్టి సిఎఫ్ అనేది ఇక్కడ సెట్ కాదు. కాబట్టి చూడండి మళ్ళీ సిఎఫ్ తోటి, ఓకేనా, సిఎఫ్ తోటి ఎక్కడ కూడా ఆప్షన్ కూడా లేదు. కాబట్టి ఏంటండి, ఏడి బిఎఫ్. ఎక్కడ ఉంది ఆన్సర్, ఏడి బిఎఫ్. అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీన్ని చేసినప్పుడు క్లియర్గా ఉండాలండి. వొకాబులరీ పార్ట్ మనకు అర్థం కావాలి, గ్రామటికల్ మిస్టేక్స్ కూడా ఉండకుండా చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కాలం బేస్డ్ క్వశ్చన్. జవహర్లాల్ నెహ్రూ laid the foundation stone of the నేషనల్ మ్యూజియం ఇన్. ఓకే, సో శంకుస్థాపన చేయడం అన్నట్టు, ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేయడం అనేది మీనింగ్. నేషనల్ మ్యూజియం ఇన్ ఎక్కడ, ఇన్ త్రూ ఉంటుందా, ఇన్ త్రూ అనేది మళ్ళీ ఇది ప్రిపోజిషన్, ఇది ప్రిపోజిషన్. కాబట్టి ఇన్ త్రూ అనేది ఉండదు. కాబట్టి ఏతోని డి అనేది సెట్ కాదు. బీని చూద్దాం. ఇన్ శోభా సింగ్. ఓకేనా, ఒక పర్సన్లో మ్యూజియం ఎలా సెలెక్ట్ చేస్తాం, లేదు కదా. కాబట్టి ఏతోని ఈ కూడా సెట్ కాదు. ఓకేనా, ఆఫ్ ద నేషనల్ మ్యూజియం ఇన్ ఏ జాబ్. ఓకేనా, వి మోస్ట్ టు చెరిష్. నేషనల్ మ్యూజియంను జాబ్లో చేస్తుందా, జాబ్లో ఫౌండేషన్ స్టోన్ చేస్తుందా, లేదు. కాబట్టి ఏతోని ఎఫ్ కూడా సెట్ కాదు. ఓకే, బి చూద్దాం. ద ఫీలింగ్ ఆఫ్ ఎ పర్సన్ డెవలప్స్ బై ప్రాక్టీసింగ్ డెవోషన్ ఈజ్ యూనిక్ త్రూ వోల్కానిక్ యాక్టివిటీ. బీతో డి సెట్ అవుతుందా, ఇది డెవోషన్ గురించి ఉంది, ఇది వోల్కానిక్ యాక్టివిటీ ఉంది. ఓకేనా, అంటే అగ్నిపర్వతానికి సంబంధించింది. కాబట్టి బీడి కూడా సెట్ కాదు. బీతోని ఈ కనుక చూస్తే ద ఫీలింగ్ ఏ పర్సన్ డెవలప్స్ బై ప్రాక్టీసింగ్ డెవోషన్ ఈజ్ యూనిక్. శోభా సింగ్ యూ బిల్ట్ మెనీ ఆఫ్ ల్యూటెన్స్ బిల్డింగ్స్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఇది కూడా సెట్ కావడం లేదు. ఓకే, యూనిక్ ఏ జాబ్, ఇది కూడా సెట్ కావడం లేదు. సో ఒకసారి సి కనుక చూస్తే సైంటిస్ట్ బిలీవ్ దట్ అండర్ వాటర్ మౌంటైన్స్ ఫార్మ్డ్. ఓకే, ఫార్మ్డ్ త్రూ వోల్కానిక్ యాక్టివిటీ. ఇది మీనింగ్ పరంగా సెట్ అవుతుంది. ఫార్మ్డ్ ఎలా, త్రూ. ఓకేనా, అంటే సిడి అనేది మనకి ఇక్కడ సెట్ అవుతుంది. అంటే మిగతా వేవి సెట్ కావడం లేదు, సి అండ్ డి. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే, ఓకేనా, సో ఆప్షన్స్ కనుక చూస్తే చూడండి మనకు సిడి అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, సిడి అనేది ఇక్కడ ఉంది. అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఓకే, so if you have any doubt with regard to these questions, you can raise them in the comment section below. I will try to answer them. Okay, సో ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఓన్లీ ఇక్కడ కొన్ని క్వశ్చన్సే తీసుకున్నానండి. డెఫినెట్గా ఇవి మీకు యూజ్ అవుతాయి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. ఓకే.
నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.